అందరికీ నమస్కారం. ముందుగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిన్ని గారి భర్త, నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు మరి వారి చేతుల మీదుగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని ఒక కాన్సెప్ట్తో సముద్రం మీద అలలపై నడుచుకుంటూ ఆ వాక్వేలో అయిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అక్కడి నుంచి సముద్రం అందాలని తిలకించడం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చి మరి దానికి పచ్చజెండా ఊపారట. అది రెడీ అయిన తర్వాత విశాఖ పాలెగాడైన అసలు విశాఖపట్నానికి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం మనకు అర్థం కాదు. మరి ఇంకా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలే. పార్టీలో ఓకే, ప్రముఖ నాయకుడు. ఒక ప్రభుత్వం ఖర్చుతో కట్టిన ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఏ ప్రాతిపదికన సుబ్బారెడ్డి గారు చేశాడు? కేవలం ఇంకో 2 నెలలు ఉండే ముఖ్యమంత్రికి బాబాయ్ అయినంత మాత్రాన అతను వెళ్ళి ప్రారంభోత్సవం చేసేస్తాడా? చేశాడు. ఏమైంది? ఆ మరుసటి రోజు మొత్తం ఆ ప్లాట్ఫామ్గా బ్రిడ్జ్ వాక్వే సెపరేట్ అయిపోయి అది కొట్టుకుపోయింది. దానికి ఈ పనికి మాలిన అధికారులు, పనికి మాలిన అని ఎందుకు అంటున్నానంటే పనికి మాలిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఏమని ఇచ్చారు స్టేట్మెంటు? మేము మాక్ డ్రిల్లో భాగంగా చూసాం, అది ఊడితే ఏమవుద్దని చెప్పి చూసినట్టుగా వాళ్ళు చెప్పారు. అరే బుద్ధి లేని గాడిదిల్లారా! ఏమన్నాను? బుద్ధి లేని గాడిదిల్లారా! ఎవడైనా ఇనాగ్రేషన్కి ముందు ఇది చేస్తారు, కానీ ఇనాగ్రేషన్ అయిన తర్వాత మీరు మాక్ డ్రిల్ చేసి అన్నట్లు ఓడగొట్టి ఊడితే ఎలా ఉంటుందో చూస్తారా? అవి సాగిపోయి ఊడిపోయినట్టుగా ఆ ఫోటోలు కూడా వచ్చినాయి. ఇంకా నయం, మీ పరమానంద శిష్యులు మాక్ డ్రిల్లో భాగంగా మరి చాలా మాక్ డ్రిల్స్, అగ్నిమాపకం ఇలాంటి వాటికి సడన్గా సైరన్ కొట్టి అసలు జనాలు ఎలా అలర్ట్గా ఉన్నారో చూస్తారు. అలాగా ఆ దాని మీద కొంతమంది ఉండగా ఓడగొట్టి వాళ్ళని లేపేయలేదు. అదే పెద్ద సంతోషం. ఏదో తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పండి రా బాబు. ఇలాగా దొరికే మాకండి దగ్గరలాగా మీ అధికారులు ఏదో స్టేట్మెంట్లు, ఈ ప్రభుత్వ పెద్దలు ఇంకా దరిద్రంగా స్టేట్మెంట్లు. అలాగే ఆ మధ్యన వైజాగ్లో ఓ బస్ షెల్టర్ కట్టారు పెద్దది, అది కూలిపోనది. మరి మీరు బస్ స్టాండ్ కట్టలేరు, చిన్న బస్ షెల్టర్ కట్టలేరు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 24 గంటలు లోపే ఊడిపోయింది. మరి ఇటువంటి పనులు కూడా ఇంత దరిద్రంగా చేసే మీరు 3 రాజధానులు కడతారా? 3 రాజధానులు. పోలవరం ఇంకా నయం, మీ చేతుల మీదుగా ఆ పోలవరం కట్టుంటే మరి ఈ పాటికి అది అన్నమయ్య బ్యారేజ్ లాగా, అంటే కనీసం అసలు గేట్లు పోతే గేట్లు, కనీసం వాటికి గ్రీజు పెడతానికి కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా మరి ఇంత దరిద్రంగా మీరు ఇరిగేషన్ శాఖని నిర్వహిస్తున్నారు. ఆ మంత్రి గారేమో ఇదేం పట్టించుకోడు. సరే, ఆయన సరదా మనిషి, చక్కగా డ్యాన్స్ ఆయన హాబీ, బట్ ఈస్ అన్ ఎక్సలెంట్ డాన్సర్, నో డౌట్. నాకు మంచి మిత్రులే, ఆయన డాన్స్ని నేను అభిమానిస్తాను. బట్ ఓ పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపేసి
అన్నమయ్య ప్రాజెక్టుకి ఇప్పుడు దాకా అతిగతి లేకుండా చేసి అవన్నీ ఒకవైపు చిన్న చిన్న విషయాల్లో కూడా మరి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మనుషులు ఉండుంటే ఇంకో రోజు ఆలస్యమై మా జగనన్న బ్రిడ్జ్ అని సరే మీ పాలగాళ్ళలో వెళ్ళిపోతే అదో రకం ప్రజలు సంతోషించేవారేమో నాకు తెలియదు. బట్ నేనైతే బాధపడి ఉండేవాడిని, ఎందుకంటే వాళ్ళందరూ మొన్నటి వరకు నా కొలీగ్స్ కాబట్టి. ఒక రకంగా అది ఊడిపోయిన తర్వాత ప్రజలు ఇన్నాళ్ళకి పోలవరం ఆలస్యం అయినందుకు సంతోషం, ఇంకొన్ని ప్రాజెక్టులు ఆలస్యమైనందుకు సంతోషం వ్యక్తపరిచారు. ఎందుకంటే కమిషన్ల కక్కుర్తి ఎక్కడికక్కడ తిను 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 మీ కమిషన్ల కక్కుర్తికి మరి ఏ కట్టడం అయినా కూలిపోవాల్సిందే, లేకపోతే ఆ కాంట్రాక్టర్ కూలిపోతాడు. మరి 5 ఏళ్ళకి మీరు పేమెంట్ ఇచ్చి ఆడికి వడ్డీలుగా అయిపోతాడు కాబట్టి ఆడు అలాంటి పని చేస్తాడు. అదే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. విశాఖపట్నంలోనే ఓ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 24 గంటల్లో ఇది ఓపెనింగ్ అయినా అసలు ఓపెనింగ్ అవ్వకుండానే బస్ షెల్టర్ కూలిపోతాయి. దానికి కూడా ఇలాగే ఏదో ఆ కార్పొరేషన్ వాడు ఏదో తొక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చారు. మీకు దన్నవరా బాబు, తొందరగా పొండి, ఎలాగో పంపిస్తాం, ఇంక ఈ 2 నెలల కన్స్ట్రక్షన్లు ఆపేయండి రా బాబు, మేము వచ్చిన తర్వాత చేసుకుంటాం అని చెప్పి సవినయంగా ప్రజల తరపున ఎడుగూరి సందిండి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పాలెగాళ్లకు, వారి ఇంజనీర్లకు, వారి ఐఏఎస్ అధికారులకు, ఆంధ్ర ప్రజానీకం తరపున మా సవినయ విజ్ఞప్తి. ఇక నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పుకునే మన సందింటి వారి భాగవతం ఏంటంటే, తెలంగాణలో వారి మిత్రులు అత్యంత ప్రీతిపాత్రులు అయిన చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులపై పోరాటం చేసే జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రశేఖరరావు గారిని కలిసి మరి ఆయన అడిగినవన్నీ కూడా పప్పు బెల్లాలాగా రాష్ట్ర ప్రజల సొమ్మంతా ఈ రాష్ట్రానికి రాసిచ్చేసి మరి తర్వాత జరిగింది ఏంటంటే, ఈయన చంద్రశేఖరరావు గారు మన ఆంధ్ర ఆరిజిన్ మెయిన్, బట్ ఎక్కడైనా ఒక రాష్ట్రంలో బీసీ అంటే బీసీఏ. మరి అటువంటి బీసీ కులాలైన శెట్టి బలిజ, గవర, తూర్పు కాపు, కొప్పుల వెలమ అటు ఉత్తరాంధ్రే కాకుండా ఈవెన్ అప్ టిల్ కృష్ణా జిల్లా, మా గోదావరి జిల్లాల్లో చాలామంది ఉన్నారు. ఎక్కడ చూసినా మాకు సర్దార్ పాపారాయుడు, మా ఎర్రనాయుడు ఈ విగ్రహాలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. శెట్టి బలిజ అంటే గౌడ, ఈడిగ ఇవన్నీ ఒకటే కమ్యూనిటీ. శ్రీసేన ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు. మరి ఈ కమ్యూనిటీసు అంతా కూడా అటాడీ ట్యాపింగ్ కమ్యూనిటీ, అంటే కళ్ళు గీత. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడుతున్నారు. తెలంగాణలో గౌడ, ఆంధ్రాలో కూడా గౌడ ఉంది, శెట్టి బలిజ ఉంది, ఈడిగా ఉంది, శ్రీసేన ఉంది. కానీ ఆంధ్రాలో గౌడాలకి ఇక్కడ బీసీ స్టేటస్ ఉంది. కానీ అదే విచిత్రం, శెట్టి బలిజలకు మరి ఎంతో ప్రాధాన్యత కలిగిన బీసీ కులాల్లో ఒకటి. వారికి బీసీ స్టేటస్ చంద్రశేఖరరావు గారు తీశారు. ఎందుకంటే ఆరిజిన్ ఆంధ్ర, మనము సపరేటు తెలంగాణ అయిపోయాం కాబట్టి ఆంధ్ర బీసీలకి మనం ఇవ్వకూడదని ఒక 26 మందిని, ప్రిడామినెంట్లీ పెద్ద కమ్యూనిటీస్ ఇవి, శెట్టి బలిజ,
ఇందాక చెప్పిన కొప్పులెలమ, గవర, ఇవన్నీ డామినెంట్గా అంటే ఎక్కువ సంఖ్యలో సుమారు మరి ఇక్కడ 2 లక్షల పైబడి శెట్టి బలిజ వారు ఉన్నారు. కొప్పులెలమ ఇంకా ఎక్కువ ఉన్నారు. అలా తూర్పు కాపులు చాలామంది ఉన్నారు. వీరందరికీ బీసీ స్టేటస్ తీసేస్తే పడుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అని ఎదవేడుపులు ఆడటం తప్ప ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా? చంద్రశేఖరరావు గారితో కూర్చుని అన్నా మీరు కావరెత్తుకుని బిర్యానీలు తింటాం తప్ప అన్నా నా బీసీలకు అన్యాయం జరిగిందన్నా, ఎన్నో లక్షల మంది ఉన్నారు ఇక్కడ, ఒకటే రాష్ట్రం, అందులోనూ ట్యాపింగ్ కమ్యూనిటీ ఎస్పెషల్లీ దేశం మొత్తం మీద ఎక్కడ కళ్ళు గీత వారున్నా వారందరూ కూడా బీసీల కిందే ఉన్నారు. కేరళ కానీ తమిళనాడు ఎనీవేర్ ఎక్సెప్ట్ తెలంగాణ. ఆ శెట్టి బలిజ కమ్యూనిటీ ఆంధ్రాలో ఉంటే బీసీ, ఇక్కడ ఉంటే ఓసీ అట. అంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు గోచి. ఎంత అన్యాయం! ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఎవరు ఎక్కడైనా సరే ఉండి స్వేచ్ఛ ఈ రోజుకి ఉంది. మరి ఆ బీసీలు ఇక్కడికి వచ్చి ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో ఏదో ఒక రీత్యా స్థిరపడితే వారికి బీసీ స్టేటస్ మారిపోతుందా? ఓకే, ఆయన ఏదో నిర్ణయం తీసుకున్నారు. చంద్రశేఖరరావు గారు నేను తప్పడతలా, ఆయన నిర్ణయం తీసుకున్నారు. మనం ఏంటి గడ్డి తింటున్నామా? గుర్రాలకు పళ్ళు తోముతున్నామా ఖాళీకి కూర్చుని? ఊరికే నా బీసీలు నా ఎస్సీలు అని ఎడుపు తప్ప మనం చేసింది ఏమిటి? ఏమీ లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎలక్షన్ల తర్వాత చేస్తామని మాట ఇవ్వటం జరిగింది. వారు హామీలు నెరవేర్చడంలో ఉన్నారు. మా నియోజకవర్గానికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి శెట్టి బలిజ నాయకులు మొన్నొచ్చి మాకు ఇక్కడ ఇంత అన్యాయం జరిగింది అని చెప్తే మరి ఇన్నాళ్ళు ఎందుకని చెప్పలేదు? చంద్రశేఖరరావుని కలిసే ప్రయత్నం అయినా చేసేవాళ్ళం కదా అంటే, లేదండి వారి అపాయింట్మెంట్ కోసం మేము 9 సంవత్సరాలు ట్రై చేసి అలసిపోయాం, మా వల్ల కాలేదు, ఆఖరికి వారి పుత్రరత్నాన్ని కూడా మేము కలవలేకపోయాం అని చెప్పారు. సరే అయితే అని చెప్పి, ఎందుకంటే మాకు బీసీలు శెట్టి బలిజలు కానీ తూర్పు కాపులు కానీ కొప్పుల ఎలమలు కానీ నా నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్నారు. వారందరికీ ప్రతి ఇంటికి హైదరాబాద్లో బంధువులు ఉన్నారు. ఇది అన్యాయం. నా నియోజకవర్గం ప్రజలు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన నా నియోజకవర్గ ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంది. ఇలాగే ఎన్నో నియోజకవర్గాల్లో ఉన్నారు అని వారిని తీసుకుని వేం నరేందర్ రెడ్డి గారు, చీఫ్ అడ్వైజర్ టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, ఇమీడియట్గా వారి టైం తీసుకుని నిన్న ఉదయం వారితో మాట్లాడటం జరిగింది. ఆయన ఆల్రెడీ మా ఎజెండాలో కూడా ఉంది రాజుగారు, ఈరోజే నేను ఈ ఫైల్ని టేకప్ చేసి ఈ వీరి సమస్యని ఇలా 26 కులాలు ఉన్నాయి అధ్యయనం చేసి ఈ సమస్యకు 2 నుంచి 3 మాసాల్లో పరిష్కారం చూస్తాం, ఎటువంటి సమస్య లేకుండా దీన్ని మేము శాశ్వత పరిష్కారం ఇచ్చేస్తాం అని చెప్పి ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చెప్పి వదిలేసే వ్యక్తి కాదు నరేందర్ రెడ్డి గారు అని చెప్పి 10 గంటల్లోనే నాకు తెలిసింది. వారు ఇమీడియట్గా ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడటం, ఆ బీసీ కమిషన్కి రిపోర్ట్ పంపించటం, ఇవన్నీ కూడా వాయు వేగంతో ఈ ప్రభుత్వం టేకప్ చేసింది. తప్పకుండా తెలంగాణలో సెటిల్ అయిన శెట్టి బలిజ, కొప్పుల వెలమ,
తూర్పు కాపు, గవర, ఇతర ఎన్నో కులాల వారికి త్వరలో తెలంగాణ ప్రభుత్వం, ఏ తెలంగాణ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం అన్యాయం చేసిందో, ఈ నూతన ప్రభుత్వం తప్పకుండా రికార్డ్ టైంలో వీరందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కూడా గతంలో నెరవేరుస్తామన్నారు. సరే, వారి ప్రభుత్వం రాలేదు ఇక్కడ, వారు కూడా కృషి చేశారు. అందరి కృషి ఫలితంగా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆయన బీసీల పక్షపాతి కదా, సో ఆయన జీరో కృషి. ఇప్పుడు తప్పకుండా రాబోయే 100 రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సెట్టి బలిజలు, తూర్పు కాపులు, కొప్పల వెలమలు, గవర అందరూ కూడా, ఇంకా ఇతర కులాలు ఎవరినైతే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలుగా గుర్తించారు, వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుందని సవినయంగా బీసీ వర్గాల వారికి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్యాయం చేశాడు, తెలంగాణ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది. ఈ ప్రక్రియలో ఒక క్యాటలిస్ట్ లాగా నేను కూడా ఒక పాత్ర వహిస్తున్నందుకు ఐ ఫెల్ట్ మోర్, నాకు ఎప్పుడైతే వారు చెప్పారో ఐ ఫెల్ట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నా నియోజకవర్గంలో, నా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లోని వారి సొంత బంధువులు ఎందరికో, సుమారు ఎన్నో లక్షల మంది, ఇది ఒక వారి బిడ్డల భవిష్యత్తు కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, విద్యా అవకాశాల కోసం ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి నేను వారిని అభ్యర్థించడం, ముఖ్యమంత్రి గారి అడ్వైజర్ని, క్యాబినెట్ ర్యాంక్ అయిన వెరీ డీసెంట్ మ్యాన్, ఎంతో ఆదరించి, నేను తీసుకెళ్ళిన వారిని కూడా నరేందర్ రెడ్డి గారు ఎంతో ఆదరించి సమస్యకు పరిష్కారం చూపెడతానని చెప్పి వారి అష్యూరెన్స్ మా అందరికీ, నాతో పాటు వచ్చిన సెట్టి బలిజ నాయకులందరికీ కూడా ఎంతో సంతోషం కలిగించింది. ఈ శుభవార్త ఒక సెట్టి బలిజలకే కాకుండా మిగిలిన కులాల వారందరికీ కూడా ఈ వార్తని షేర్ చేసుకుంటున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. త్వరలో అందరికీ, తెలంగాణలో ఉన్న మన వారందరికీ మంచి జరుగుతుంది. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోకపోవటం దురదృష్టం. ఇప్పుడు మంచి జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఇక తిరుపతిలో ఒక కార్పొరేటర్ కుమారుడు క్రికెట్ ఆడతాడట. మరి అతను 17వ ఆటగాడు. మామూలుగా ఆడేది 11 మంది, ఎక్స్ట్రాలు ఉంటారు. 17వ ఆటగాడు. ఆ 17వ ఆటగాడిని టీం కెప్టెన్ మామూలుగా డ్రెస్సింగ్ రూమ్లోకి ఎక్స్ట్రా ఆటగాళ్ళు రారు. ఈ ఎక్స్ట్రా ఆటగాడు అక్కడ ఉంటే అతన్ని, ఎక్స్ట్రా ఆటగాడు నువ్వు రాకూడదు కదా ఇక్కడికి అని చెప్పి, హనుమా విహారీ, ఆయన కాపు కులస్తుడు, ఆయన ఆటగాడు ఒక మాట అంటే ఈ 17వ ఆటగాడు అలిగేట, అడిగి మరి డాడీ డాడీ అని చెప్పినట్టున్నాడు. ఆ డాడీ రెడ్డి రెడ్డి అని చెప్పి మరి ఆ తిరుపతిలో ప్రముఖులైన ఇద్దరు నాయకులకి, చెవిరెడ్డి గారు వారికి చెప్పడం, మరి వారు శరత్ చంద్రారెడ్డి గారికి గట్టిగా మా వాడిని అవమానించాడు ఆ విహారీ,
ఆ విహార్ని ఇమీడియట్గా క్యాప్టెన్సీ నుంచి తీసేయాలని చెప్పి ప్రెషర్ పెట్టడం. మరి ఎన్నో టెస్ట్ మ్యాచ్లు ఆడాడు విహారీ. సరే, రంజీలు అయితే లెక్క లేకుండా ఆడాడు, దేశాన్ని రిప్రజెంట్ చేశాడు. అటువంటి వాడు మంచి ఆటగాడు, కేవలం ఒక 17వ ఆటగాడు, రూలింగ్ పార్టీ కౌన్సిలర్, కార్పొరేటర్ కొడుకు కాబట్టి వీళ్ళ రాజకీయాలకి, వీళ్ళ దిక్కుమాలిన రాజకీయాలకి అతను బలయ్యాడు. సరే, అతనికి ఈ విల్ హ్యావ్ ఎక్సలెంట్ కెరీర్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆడదాం ఆంధ్ర, అన్ని తీసుకొచ్చి నేర్పించేస్తామని చెప్పి మీరు చేసేది ఇదిరా, పని మళ్ళా అంటే ఏసీఏని తిడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు. సో ఇలా మరి ఏసీఏ ఏంట్రా స్ట్రక్చర్ అని చూస్తే, అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, క్రికెట్ వచ్చాయంటే రాదట, చూస్తాడట. ఉపాధ్యక్షుడు ఎవరు? రోహిత్ రెడ్డి, సాయిరెడ్డి అల్లుడు, ఈ శరత్ చంద్రారెడ్డి తమ్ముడు. క్రికెట్ ఆడతా అంటే ఆడట, అతను చూస్తాడట. సెక్రటరీ ఎవరు? పోనీ ఆయన ఏమన్నా నాన్ రెడ్డి అంటే ఆయన పేరు గోపీనాథ్ రెడ్డి అట. సో ఆయన వైజాగ్లో ఉంటాడు, సాయిరెడ్డి పార్ట్నర్ అట. సో ఇలా మొత్తం 3 పోస్టులు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, లింక్ టు సాయిరెడ్డి. ఎవరికి క్రికెట్ రాదు. సో ఇలాంటి బ్యాచ్ అక్కడ ఏసీఏని నడిపిస్తూ మరి రాజకీయాలకి బలైపోయి, అదే హనుమారెడ్డి అయి ఉంటే ఏగ కూడా వాళ్ళని ఇచ్చేవారు కాదు. ఆయన అన్య కులస్తుడైపోయాడు. అందుకని చెప్పి క్యాప్టెన్సీ నుంచి తప్పుకోవాలని చెప్పి ఒత్తిడి తెస్తే వీళ్ళు బిల్డప్ ఇచ్చారు. అతనికి ఏదో గాయం అయిన కారణంగా ఇంకేదో ఫోకస్ చేయటం, ఏదో సుళ్ళు చెప్పారు. అందుకని చెప్పి ఆయన ఆ క్యాప్టెన్సీకి విరామం తీసుకున్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడారు. మరి అతను నిన్న ట్వీట్ పెట్టాడు. వీళ్ళు ఏం చేశారు? ఇందాక నేను ఆ ట్వీట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వీళ్ళు రాజకీయాలకి మరి వీళ్ళు కనీసం ఆటలు కూడా సజావుగా సాగనివ్వని ఈ పనికి మాలిన వాళ్ళు ఆడదాం ఆంధ్ర అంటే, అది ఆడదాం ఆంధ్ర. ఈరా మీ ఆటలో సిగ్గు అనిపించట్లా ఇలాంటి ఆటలు ఆడటానికి? ఇందాక చూసి అరగంట క్రితం చంద్రబాబు నాయుడు గారు, షర్మిల గారు, లోకేష్ గారు అందరూ కూడా దీని మీద ట్వీట్ చేయడం జరిగింది. చిచ్చి, ఇటువంటి వాళ్ళ మీరు ఆటగాన్ని కూడా గౌరవించని కుసంస్కృత, ఇక్కడ కూడా మీరు ఒక క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరినైనా పెట్టండి. అంతేగాని చాముండేశ్వరనాథ్ పెద్ద క్రికెట్ ప్లేయర్, అలాంటి వాళ్ళు ఉండాలి కానీ అసోసియేషన్లో. ఆ బ్యాట్కి బాల్కి తేడా తెలియనివాడు టీవీల్లో క్రికెట్ చూసేవాడిని తీసుకొచ్చేసి మీరు అసోసియేషన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు చేసేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? 11 మంది వైస్ ఛాన్సలర్ ఉంటే 8 మంది రెడ్లా? అసోసియేషన్లో కీ పోస్టులు 3 ఉంటే ఏసీఏలో 3 రెడ్లే. ఇంకే క్రికెట్ ఆడే అన్య కులస్తులు లేరా? క్రికెట్ చూసి రెడ్లే కావాలా? ఆడే ఇతర కులస్తులు మీకు పనికిరారా? మరి ఆడేవాళ్ళు ఎవరు లేరు మీరు ప్రేమించే కులంలో. ఉండుంటే వాళ్ళకి ఇచ్చి ఉండేవారేమో, తెలియదు. ఎనీహో, నేను కావాలని కులాల ప్రసక్తి ఇక్కడ తీసుకురావట్లా. బట్ అలాగని హనుమ విహారీ కులం గురించి కూడా నేను మాట్లాడతాను. ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్ ఆన్ హిజ్ ఓన్. అన్ఫార్చునేట్ దట్ ఈజ్ నాట్ ఎ రెడ్డి, దట్స్ ఆల్ అని అనిపించింది నాకు ఈ అన్యాయం చూస్తే. ఇక నుంచైనా మన ఏసీఏని ప్రక్షాళన చేసి నిజమైన ఆటగాళ్ళని అసోసియేషన్లో ఉంచి మరి ఆడదాం ఆంధ్ర అన్నది సిన్సియర్గా చేసాంరా. ఊరికి పబ్లిసిటీ కోసం బ్యాట్ పట్టుకున్న జగనన్న, బౌలింగ్ చేస్తున్న ఇంకెవరో అన్న, రోజారెడ్డి గారికి బ్యాటింగ్ నేర్పిస్తున్న జగనన్న, ఈ స్టిల్స్ కోసం కాదమ్మా. క్రికెట్ని గౌరవించండి, ఆటగాళ్ళని గౌరవించండి అని
సవనీయంగా మళ్ళీ ఇంకొకసారి వీరికి తెలియజేస్తూ, ఇక నిన్న నేను సిబిఎన్ ఫోరం మహిళలతో ఒక ఇంటరాక్టివ్ మీట్ జరిగింది. అందులో ఒక ఇంట్రెస్టింగ్గా వచ్చిన ఒక డిస్కషన్ గురించి చెప్పి ముగిస్తా. అదేమిటంటే, మరి విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, దాని గురించి కొందరు మహిళలు మాట్లాడారు. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి గంజాయి, ఒక టూత్పేస్ట్ దొరకటం కూడా కష్టం అవుతుందేమో, కానీ గంజాయి దొరకటం టూత్పేస్ట్ కన్నా కూడా ఈజీగా అవైలబిలిటీ ఉంది అని చెప్తే నాకు షాక్ అయింది. మారుమూల ప్రాంతాల్లో కూడా, గ్రామాల్లో కూడా చాలా చోట్ల అవైలబిలిటీ ఉందంట. మరి ఈ ఎక్సైజ్ స్పెషల్ సెల్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ కూడా కంచే చేను వేస్తుందా, లేకపోతే ఎందుకు పట్టుకోవట్లేదు? ఎక్కడ పడితే అక్కడ ఇంతలు విచ్చలవిడిగా దొరికితే, అదే తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో దగ్గర డ్రగ్స్ను పట్టుకుంటున్నారు, ఎంత పెద్దవాళ్ళైనా అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని కేసులు బుక్ చేశారు? ప్రతి మారుమూలలో దొరుకుతుంది అంటున్నారు. మరి గంజాయి పంట వాణిజ్య పంటగా మారిపోయింది. సర్కారు వారి సహకారం లేకపోతే ఇంత విశృంఖలంగా ఇది ఉంటుందా? అసలు గవర్నెన్స్ అన్నది ఉందా ఈ రాష్ట్రంలో? మద్యం నిన్న కూడా మాట్లాడుకున్నాం, కానీ పాలకుడే మద్యం సరఫరాదారుల. నిన్న షర్మిల గారు అన్నారు అనంతపురం మీటింగ్లో, మద్య నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ వారే మద్యం అమ్ముతున్నారు అన్నారు. నేనల్లా. ఆయన వ్యవహారాలు పూర్తిగా తెలిసిన ఆయన సహోదరి వైఎస్ షర్మిల రెడ్డి గారు అన్నారు, వారే తయారు చేస్తున్నారు. నాకు తెలిసి సారా తయారీ చేసిన వాళ్ళెవ్వరూ కూడా సుఖపడిన దాఖలాలు లేవు. అదొక శాపం. గతంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా ఒకసారి ఆయన పలుకులో రాశారు. అప్పుడు నేను ఒక 10-15 ఫ్యామిలీ స్టడీ చేశాను. ఎస్, దట్స్ ట్రూ. చరిత్రలో బాగుపడిన వాడు ఎవ్వలేడు సారా వ్యాపారం. ఎందుకంటే కొన్ని చేయకూడదు. ఎంతోమంది జీవితాల్లో చిచ్చుపెట్టి ఎంతోమంది మృత్యువుకి కారణమై షర్మిల తను చెప్పింది నిన్న, మిగిలిన రాష్ట్రాల్లో కన్నా ఒక 30% లివర్లు ఎక్కువ కొడేస్తున్నాయి. ఇక్కడ చిటికి మంది చచ్చిపోతున్నారు, సడన్గా చచ్చిపోతున్నారు. మరి ఈ పాపిష్టి సొమ్ము కోసం, అది పాపిష్టి సొమ్మే, ఈ పాపిష్టి సొమ్ము కోసం పాలకుడే పాతకుడైతే, అంటే చెల్లి అన్న మాట సొమ్మే, పాలకుడే పాతకుడైతే ఎంతకంటే దారుణం ఉంటుందా? ఎందుకు ఈ రక్తపు కూడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంత రక్తపు కూడు అవసరమా? మీకు ఆల్రెడీ 50 సంవత్సరాలు దాటినాయి. బాగా బతికితే ఇంకో 30 ఏళ్ళు. అందులో మీకు వయసు పెరిగిన వాళ్ళంటే గౌరవం కూడా లేదు. 70 ఏళ్ళు దాటితే చాలా ముషిలేడు అని చెప్పి మీరు మాట్లాడతారు. అంటే మీకు ఇష్టం లేదు ముసలి వయసు అంటే. అయినా కూడా మీరు ఇంకో 30 ఏళ్ళు బ్రతికారనుకోండి, నెలకి ₹1 కోటి ఖర్చు పెట్టిన సంవత్సరానికి 12 కోట్లు. పోనీ నిన్ను 100 ఏళ్ళు బతికేశారు అనుకున్నా, మీకు ఇష్టం లేకపోయినా, 50 సంవత్సరాలకి మీకు కావాల్సిన 550 కోట్లు. ఇన్ని వేల కోట్లు ప్రజాధనం, రక్తపు కూడు మీకు అవసరమా? ఆలోచించండి. మీకున్నదా 2 ఆడపిల్లలు, వారి జీవితం అయినా బాగోవాలి కదా. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ సారా వ్యాపారం చేసిన వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోయాయి. మీ ధనదాహానికి
మీ కుమార్తెలు మంచి వారాలు, నాకు తెలుసు. హర్షిని, వర్ష నాకు చిన్నతనంలో తెలుసు, చాలా క్లోజ్. మా అమ్మాయికి వాళ్ళు మంచి పిల్లలు. అవసరం వారికి మీ సంపాదన. వన్ డే దే విల్ ఆల్సో రిజెక్ట్. నీ ఆస్తి నాకు వద్దు నాన్న అని. ఎందుకంటే వాళ్ళు చక్కటి పిల్లలు. వద్దు జగన్మోహన్ రెడ్డి గారు, మరొక్కసారి ఇటువంటి వ్యాపారాలు, ప్రజల జీవితాలు చెడిపోయే ఇటువంటి వ్యాపారాలు మీ పిల్లల శ్రేయస్సు దృష్ట్యా చెప్తున్నా, దయచేసి మానేయండి. ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్, ఇట్స్ ఏ రిక్వెస్ట్. దయచేసి మద్యం అమ్మకాలు ఇటువంటివి ఒకవేళ మీరు ఉంటే, అంటే సోదరి ఆరోపణ నిజమైతే, అంటే లిక్కర్ వ్యాపారంలో మీరు డైరెక్ట్గా మీ పేరు మీద లేకపోయినా ప్రోత్సహిస్తున్నది, ఈ చెత్త మద్యం ప్రోత్సహిస్తున్నది, పాలసీ మార్చి ఆడాడో పనిమాలను ఉన్న అక్కడ పెట్టుకుని పాలసీలు మార్చి ఇవన్నీ చేస్తున్నది మీరే అని ఆ కలెక్షన్లు ఎంత వస్తున్నాయో అందరూ మాట్లాడుకుంటున్నారు. అవసరమా? మన గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరి గురించి అని ఇలా మాట్లాడుకున్నారా? మీ తండ్రి గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, కిరణ్ గురించి కానీ ఎవరైనా మాట్లాడుకున్నారా? అలాగా ఎవరి గురించి మాట్లాడుకుంది? మీ గురించి ఎంతో మాట్లాడుకుంటున్నారు. మీ టైంలోనే ఇంత చెత్త లిక్కర్ ఎందుకు వచ్చింది? మీ టైంలోనే ఇన్ని చావులు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? ఆలోచించండి దయచేసి. ప్రజల జీవితాలతో, ప్రజల రక్త మాంసాలతో, ప్రజల కిడ్నీ లివర్లతో దయచేసి ఆడుకోవద్దు అని చెప్పి మరొకసారి, ఈ రక్తపు కూడు వద్దు, మీ భావితరాలకి అది మంచిది కాదు. రాష్ట్రాన్ని, యువతను నిర్వీర్యం చేయటం అన్యాయం. ఒక తరం దెబ్బతినిపోతుంది. సో కాబట్టి సంయమనం పాటించండి. సంపాదించింది చాలు, చెడ్డ సంపాదన వద్దు అని మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్న సభ్యుడిగా తెలియజేస్తూ ముగించే ముందు, రేపు జరగబోయే తెలుగు సేన విజయ కేతనం అనే పేరుతో జరగబోయే తాడేపల్లిగూడెం సభ విజయవంతం చేయాలని నేను కూడా రేపు ఆ సభలో పాల్గొంటున్నాను. తెలుగుదేశం జనసేన పార్టీ అభిమానులకే కాదు ఆ ఇన్విటేషన్, ప్రజాస్వామ్యాన్ని కోరుకుని ఈ ప్రభుత్వం మారాలి అని కోరుకుంటున్న ప్రతివాడికి ఆహ్వానం. ఈ ప్రభుత్వం మారాలి అని కోరుకుంటున్న ఒక పార్లమెంటేరియన్గా, ఇంకా ఏ పార్టీలో సభ్యత్వం నేను తీసుకోకపోయినా, బహుశా 3-4 రోజుల్లో తీసుకోకపోయినా ఒక ప్రజాస్వామ్యవాదిగా నిన్ను కూడా చెప్పాను, నేను అటెండ్ అవుతున్నా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని ఆశిస్తున్న వారందరూ కూడా మీరు రావాలి. రేపు రచ్చబండ లేదు, ఎందుకంటే నేను ఆ కార్యక్రమంలో ఉంటాను కనుక. థ్యాంక్ యూ.